హాయ్ ఫ్రెండ్స్, చేపల చెరువులో చేపలు ఏ విధంగా పడతారు అనేది ఈరోజు మేము మీకు చూపించడానికి చేస్తున్న ఒక ప్రయత్నము మై ఫ్రెండ్స్. ఇలా పెద్ద పెద్ద చేపల చెరువులో వలల ద్వారా చేపలు లాగడం జరుగుతుంది. ఇలా వలలు లాగుతూ గట్లు అనుకూలం బట్టి కొన్ని ఏరియాల్లో పెద్ద పెద్ద గట్లు ఉంటే ట్రాక్టర్ల ద్వారా లాగడం జరుగుతుంది. అనుకూలం లేని చోట ఇలా మనుషుల ద్వారా ఇలాగ వలలు లాగడం జరుగుతుందండి. ఇలా లాగుతారు. చేప పండడానికి 5 నెలల నుంచి 6 నెలలు కాలం పడుతుందండి. అది వారు వేసే చేప సైజు బట్టి 100 గ్రాముల సైజు కొంతమంది వేస్తారు, అలాగే కొంతమంది పావు కేజీల సైజు వేస్తారు. అలాగ సైజులు వేసి వాటిని మేపడం బట్టి 1 నెల ముందుగా రావచ్చు, 1 నెల వెనక్కి రావచ్చు. ఆ చేపకు పరిస్థితులు వాతావరణం బట్టి కొన్ని వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. ఆ వ్యాధుల్ని గమనించుకుని ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. చేపకు పేను పట్టడము, అలాగే చేపకు రెడ్డీసు, అలాగే తాటాకు తెగుళ్ళు, ఇంకా చాలా వాతావరణాలు బట్టి వాటికి వస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఆ చెరువులో చేపలు పండించే రైతు వాటర్ క్వాలిటీ చెక్ చేసుకుని వాటికి ఆక్సిజన్ సరిపడా ఉన్నదా లేదా చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటారు. చేపల చెరువు అంటే ఏదో చేపలు పట్టేస్తారు వచ్చేస్తుంది దాని వెనక చాలా కష్టం ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది. వాళ్ళు పండించే ప్రతిరోజు చేపలు చాలా జాగ్రత్తగా గమనించుకొని వారు ఆ వాటర్ని క్వాలిటీని చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు చూడటం జరుగుతుంది. ఇలా పట్టుబడి ఇలా వలల ద్వారా లాగుతూ ఉంటారు, ఇలా మనుషులు లాగుతూ ఉంటారు. కొన్ని చోట్ల గట్లు పెద్ద ట్రాక్టర్లు వెళ్ళే అవకాశం ఉంటే ట్రాక్టర్ల ద్వారా కూడా లాగడం జరుగుతూ ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెరువుల్లో చేపలు ఏ విధంగా లాగుతున్నారో చూడండి. చూసారండి, రైతు పడే కష్టం, దాని వెనక ఎంతమంది కష్టం ఉన్నదని చూపించడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్. ఇలా పెద్ద పెద్ద చేపల చెరువుల్లో ఈ విధంగా వలలు లాగడం జరుగుతుంది. ఇలా పెద్ద పెద్ద చెరువుల్లో పట్టుబడికి ముందు రోజు ఇలా వల లాగి చేపను తిరగేస్తారు. తిరగేయడం అంటే చేప లాగి మళ్ళీ వెనక్కి వదిలేయడం జరుగుతుంది. అది ఎందుకనగా అది చేప బెదిరి అది మేతలు తినకుండా ఉండడం కోసం. నేలలో ప్లాంటన్ ఉంటుందండి, ఆ ప్లాంటన్ అవి తినకుండా అంటే అవి చేప మరుసటి రోజు పట్టేటప్పుడు వాళ్ళు చేప కోసుకొని చూస్తారండి లోపల ప్లాంటేషన్ ఉందా, మేత ఏమైనా తీసుకుందా లేదా అని. మేత తింటే చేప పట్టుబడికి అట్టుకెళ్ళరండి. వాళ్ళు చేపలు పట్టుకెళ్ళే వాళ్ళు పట్టుకెళ్ళరు, ఎందుకనగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కాబట్టి. అలా లోపల మేతలుగా ఉండడం వల్ల చేప నిలవ ఆగదు అని దాని కారణంగా వారు రైతు పట్టుబడికి ముందు రోజు ఇలా తిరగేసి మరుసటి రోజు పట్టుబడి దాకా చెరువులో చేపలను బెదరగొట్టడం, వాటిని అటు ఇటు తిరిగేటట్టు చెరువులో దిగి బెదరగొడుతూ ఉంటారండి. చూసారండి, అది చేపల్లో ఏ విధంగా పడతారన్నది చూపించడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంటు లైక్ చేయడం వల్ల మాకు ఏమన్నా దీంట్లో మేము తప్పుగా మాట్లాడినా తప్పుగా చేసినా మేము సరిదిద్దుకోవడానికి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇతనే రైతు అండి.
ఓకే ఓకే మూడు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఏంటి కట్లాలు కూడా రాకుండా మర్చిపోయి వస్తాను రేపు చెప్పలేదు రేపొద్దున రేపు రా 10 ఎలాంటి పట్టుబడి వస్తుందా నువ్వు శుభ్రంగా జాగ్రత్తగా నీకు రోజు ఎందుకు చెప్పాలి ఎవరికి అర్థం 4 గంటలు వచ్చి 5 గంటలు వచ్చి పట్టుకోండి యాత్రగా చెప్తాను రేపు పట్టుబడి నువ్వు తలగా వెళ్ళిపోయింది ఏంటంటే మానేసుకొని మంచి పట్టుకెళ్ళి ఏరేద్దాం అదే వస్తానంటే ఇంకా ఎవరు చెప్పను అయ్యో గడిచా బాగు మా కనపై తిరగా చేసావు వచ్చినాయి వదిలేదు పైకి